ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నార్మల్గా అయితే మార్నింగ్ చేసామని వీడియో కొంచెం టాపిక్ దొరక్క అండ్ కొంచెం ఈరోజు టైం కుదరక మార్నింగే చేయలేకపోయాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు నేచురల్ మెడిసిన్ డే అనమాట. అంటే ఈడేంటి మామూలు మెడిసిన్ అంటేనే మామూలుగా నేచురల్ కదా అనుకుంటారు, కాదు. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ ఆయుర్వేదం కావచ్చు, లేదంటే హోమియోపతి కావచ్చు, లేదంటే మన వాడు ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు. రకరకాల టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి అనమాట. ముందు నాటు వైద్యం చేసేవాళ్ళు అవి కావచ్చు. ఇలా చాలా ప్రకృతి రకమైన చాలా ఉన్నాయి అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి ప్రకృతి కిందకి రాదు, ఎందుకంటే వాళ్ళు ల్యాబ్లో కావచ్చు, లేదంటే రకరకాల ప్రయోగాలు చేసేది చేస్తారు. అది నేచర్ నుంచి వచ్చింది కాదు. అందుకని మీకు చూడండి, ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ వేసుకున్న దానికి మీరు ఆయుర్వేదం ట్యాబ్లెట్ వేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. డోలో వేసుకుంటే వెంటనే తగ్గుతుంది, మళ్ళీ 8 అవర్స్కి మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా ఆయుర్వేదము లేదంటే హోమియోపతి తీసుకోండి. అవి కనుక ఒకసారి వాడితే అంటే రోగం తగ్గడం మీకు స్లో అవ్వచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఎంత చూపిస్తుందంటే కొన్ని ఇయర్స్ ఉంటుంది. అంటే మళ్ళీ మీకు ఆ రోగం మీ జోలికి రావాలంటే భయపడొద్దు అనమాట. అలా ఉంటుంది అనమాట ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వాడితే. ఇది ప్రకృతి ఔషధాలు మనకి ఇచ్చిన ఔషధం అనమాట. లైక్ ప్రకృతి చెట్లు, కానీ అలాంటి చెట్లనే మనం కొట్టేస్తున్నాం. అది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి, లేదంటే మన మూర్ఖత్వం, ఆలోచన లేనితనం అని చెప్పుకోవాలి, అవివేకం అని చెప్పుకోవాలి. మనకైతే తెలియట్లేదు, నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అయ్యా. సో నేనేమంటున్నానంటే, డిఫారెస్టేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ వెరీ డేంజరస్ టు అవర్ హ్యూమన్ అని నేను చెప్తాను. సో జాతీయ నేచురల్ వైద్య సందర్భంగా మీకు ఆయుర్వేదం ఇష్టమా, లేదంటే హోమియోపతి ఇష్టమా, లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఇష్టమా? ఇంగ్లీష్ మెడిసిన్ మీద నథింగ్ బట్ మీరు వాడుతున్నారు కదా, క్రోసిన్, సాడియన్, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన డోలో కావచ్చు, ఈ పెయిన్ ట్యాబ్లెట్స్, లేదా సిట్రజిన్ జలుబుగా వాడతారు. ఇట్లా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. లివోసల్ఫైడ్ కావచ్చు, లేదంటే బి విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఏ విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్ ఎలా జరుగుతాయో ఆయుర్వేదం కావచ్చు, హోమియోలు కావచ్చు, నాటు వైద్యాల్లో ముందు పాతకాలంలో అంటే అంత డెవలప్ అవునప్పుడు సైన్స్ కాలంలో కావచ్చు ఇవన్నీ ఉండే అన్నమాట. సో ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటే మెడిసిన్ కాదని నా ఒపీనియన్. బట్ నా దృష్టిలో ప్రకృతి వైద్యం అంటే మాత్రం ఆయుర్వేదం అండ్ హోమియోపతి. మిగతాయి నేను పెద్ద పట్టించుకోను. కాకపోతే నేను ఎక్కువ ప్రిఫర్ హోమియోపతి, ఆయుర్వేదం చేస్తాను. ఇన్స్టాంట్ రిలీఫ్గా అయితే మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ అది ఇన్స్టాంట్ మాత్రమే. మళ్ళీ రాదని గ్యారంటీ ఇవ్వగలరా అంటే అది లేదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో గాడ్ని అట్లా గౌరవిస్తారు, డాక్టర్ని కూడా అట్లా గౌరవించడం నేర్చుకోండి. ప్రకృతిని కాపాడడం నేర్చుకోండి. ప్రకృతి మనకి ఏమిస్తుందో తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.